ఉద్యోగులు తమ పరిస్థితులనే కాకుండా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను కూడా ఆలోచించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నాంపల్లి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జరిగిన టీఎన్జీఓ యూనియన్ నూతన కార్యవర్గ అభినందన సభలో కోదండరాం పాల్గొన్నారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్, కార్యదర్శి మజిద్ ప్రొఫెసర్ కోదండరాంను శాలువాలతో సత్కరించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉద్యోగులకు కోదండరాం హామీ ఇచ్చారు. బయటపడి మళ్ళీ తాను ముందుకు నడవటమే కాదు, సమాజానికి మార్గనిర్దేశన చేయగలిగేటువంటి శక్తి మనకు యూనియన్ ఉంది. మనకు ఇది చాలా కీలకం. అందుకనే మనం కూడా కేవలము ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన గురించి మాత్రమే కాకుండా ఈ ఆర్థిక పరిస్థితి మీద కూడా కొంత తెలుసుకోవాలి, కొంత అందరికీ అర్థం కావాలి. అర్థం చేసుకున్నాక దానిపైన ఖచ్చితంగా మనం కూడా ఒక దృక్పథాన్ని వెలువరించాలి. ఇట్లా నడవాలి, ఈ జాగ్రత్తలు పాటించాలి, మాకు కూడా ఈ రకంగా న్యాయం జరగాలి అనేటువంటిది మనమందరం కూడా చర్చించాలి. మనకున్న మూడు కీలక సమస్యలు ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్సే ఇంతకుముందు జగదీష్ గారు ఉన్నట్టు 2-3 నెలల జీతాన్ని తినేస్తాయి, బయటికి అర్థం కాని ఇబ్బంది. ఇక పిల్లలు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినట్టు అది ఇంకో 2 నెలల జీతాన్ని మింగేస్తారు. బయటికి చూస్తేనేమో మన టక్కు ఇవి అన్ని చూస్తేనేమో వీళ్ళెంత గొప్ప ఆఫీసర్లు అన్నట్టు కనబడతాం, కానీ లోపల చినిగిపోయిన పనులు మాత్రం బయటికి వచ్చి కనబడేది కాదు. ఊపర్ షేర్వాణి అందరూ పరేషాని అన్నట్టే ఉంటుంది మన పరిస్థితి. ఇక ఎవరైనా ఇంట్లో హాస్పిటల్కి పోయినట్టే కార్డులు లేవు కాబట్టి అదో పెద్ద భారమే, గుదిబండలాగా మారిపోతుంది. సింగిల్